పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. దేవిశ్రీ ప్రసాద్ టాలీవుడ్లో ఒకప్పుడు మోస్ట్ బిజియెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్, అంతే సక్సెస్ఫుల్ సంగీత దర్శకుడు కూడా. కానీ రీసెంట్ టైమ్స్లో ఈ ట్యాగ్కు దూరం అవుతున్నారు ఈ మ్యూజిక్ సెన్సేషన్. ఈ టైంలో మరో బిగ్ డిసిషన్ కూడా తీసుకున్నారు దేవిశ్రీ. దీంతో ఒక క్రేజీ మూవీకి రాక్ స్టార్ సౌండింగ్ వినిపించకపోవచ్చు అన్న డౌట్స్ రేజ్ అవుతున్నాయి. ఒకప్పుడు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా టాలీవుడ్ ను రూల్ చేసిన దేవిశ్రీ ప్రసాద్ ఈ మధ్య స్లో అయ్యారు. ఆయనే కావాలని సినిమాలు తగ్గించుకున్నారో లేక ఇండస్ట్రీ పక్కన పెట్టిందో తెలియదు కానీ రీసెంట్ టైమ్స్ లో దేవిశ్రీ పేరు టైటిల్ కార్డ్స్ లో కనిపించడం బాగా తగ్గిపోయింది. ఆయన మ్యూజిక్ చేసిన సినిమాలకు కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ మరో సంగీత దర్శకుడు ఇవ్వాల్సిన పరిస్థితి క్రియేట్ అయింది. ఈ టైంలో మరో బిగ్ డెసిషన్ తీసుకున్నారు దేవిశ్రీ ప్రసాద్. ఎల్లమ్మ సినిమాలో హీరోగా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో రాక్ స్టార్ 2 పడవల ప్రయాణం చేస్తారా లేక కొద్ది రోజులు మ్యూజిక్ పక్కన పెట్టేస్తారా అన్న డౌట్స్ రేజ్ అవుతున్నాయి. ముఖ్యంగా సుకుమార్ చేయబోయే నెక్స్ట్ ప్రాజెక్ట్ కి దేవిశ్రీ మ్యూజిక్ ఉంటుందా లేదా అన్న డిస్కషన్ టాలీవుడ్ సర్కిల్స్ లో గట్టిగా జరుగుతుంది. సుకుమార్ ఫస్ట్ సినిమా నుంచి దేవిశ్రీ ప్రసాదే సంగీతం అందిస్తున్నారు. ఈ కాంబినేషన్ లో బ్లాక్ బస్టర్ మ్యూజికల్ హిట్స్ వచ్చాయి. కానీ పుష్ప 2 టైంలోనే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కు మరో సంగీత దర్శకుడు వర్క్ చేశారన్న ప్రచారము జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ ప్రాజెక్టుకు దేవిని పూర్తిగా పక్కన పెట్టేసి మరో సంగీత దర్శకుడితో సుకుమార్ వర్క్ చేయబోతున్నారన్న టాక్ వినిపిస్తుంది. మరి వార్తల్లో నిజమెంత? ఈ విషయంలో క్లారిటీ రావాలంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.